నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి. అది కాకుండా ఇంకా ఏషియా పక్కన పెడితే యూరోప్, అమెరికా ప్రపంచ దేశాలకి ఇండియా నుంచి బియ్యం ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి. మీ అందరూ చూసారు. నేను ప్రతి దేశంలో మీకు చూపిస్తూ ఉన్నాను. మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ఏవేవేవో అని మన ఇండియా నుంచి వస్తాయి. ఎక్కువగా బియ్యం మనం టాప్ ఎక్స్‌పోర్టర్‌లో ఉన్నాం. మనం ఇండియా ఎందుకు చేస్తున్నామండి అంటే మనకు ఆదాయం కావాలి. మనకి ఫారెన్ రిజర్వ్స్ కావాలి. మన జీడీపీ పెరగాలంటే మనం బియ్యం పెట్టాలి. డాలర్ల రూపంలో మనకు డబ్బొస్తే అవి మన 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 జీడీపీని పెంచే ఒక మెయిన్ సోర్స్. ఓకే. బానే ఉంది. మరి చైనా అంటే చైనా చేయట్లేదు. చైనాకి సరిపోదు కాబట్టి చైనా చేసుకోవట్లేదు. అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ విషయం నాకు చెప్పండి. ఇప్పుడు హరిత విప్లవం అనేది ఎందుకొచ్చింది? జాగ్రత్తగా వినండి. హరిత విప్లవం ఎందుకొచ్చింది? మీరు గ్రీన్ రెవల్యూషన్ అని వినే ఉంటారు. అది ఎలా పుట్టింది? మన భారతదేశంలో బియ్యం నిల్వలు, ఆహారపు నిల్వలు తక్కువైపోతున్నాయి. అప్పుడున్న జనాభాకి సరిపోవట్లేదని చెప్పి ఫెర్టిలైజర్స్ రంగంలోకి దించి ఎక్కువ కేజీ వచ్చిన దగ్గర 10 కేజీలు, 10 కేజీలు వచ్చిన దగ్గర 100 కేజీలు, 100 కేజీలు వచ్చిన దగ్గర 1000 కేజీలు ఉత్పత్తి చేశారు. ఎలాగా? కెమికల్స్ వాడి. అసలు ఈ ఫెర్టిలైజర్స్ మార్కెట్లోకి ఎలాగొచ్చాయి? ప్రపంచ యుద్ధ సమయంలో వరల్డ్ వార్ టైం అప్పుడు బాంబులు ఏసిన ప్లేస్‌లో కొన్ని రోజులకి గడ్డి ఏపుగా ఎదగడం చూశారు. ఎందుకు? ఆ బాంబు మందుగుండు సామాన్లు, నైట్రేట్లు, ఈ కెమికల్స్ అన్నీ ఉండడం వల్ల ఆ గడ్డి ఏపుగా ఎదగడం చూసి ఆహా! అయితే ఈ బాంబు, ఈ కెమికల్స్ అనేది ఫెర్టిలైజర్స్‌గా మనం వాడుకుంటే మనకి పంట దిగుబడి ఎక్కువ వస్తదని చెప్పి వరల్డ్ వార్ అయిపోయాక ఉండిపోయిన బాంబులన్నీ వీళ్ళు అలాగా పంటలకేయడం మొదలుపెట్టారు. అంటే కొంచెం మార్చి, కొంచెం అటు ఇటు చేసి. ఆ విధంగా పుట్టిందే ఈ ఫెర్టిలైజర్స్. క్రిమి సంహారకాలు, పురుగుల మందులు. ఇప్పుడు అది మనకి ఆ హరిత విప్లవం ఆహారపు కొరత తీర్చుకోవడం కోసం పుట్టింది గానీ దానివల్ల దుష్ఫలితాలు